అస్సలాముఅలైకుం. రంజాన్ ఉపవాసాల గురించి ఖురాన్‌లో ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. విశ్వసించిన ప్రజలారా, ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది. ఏ విధంగా అయితే పూర్వ ప్రవక్తల అనుచరులకు విధించబడిందో, దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. ఈ ఉపవాసం కొన్ని దినాల వరకే. కానీ మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణంలో ఉంటే వేరే దినాలలో ఆ ఉపవాస దినాలను పూర్తి చేయాలి. ఉపవాసం ఉండే శక్తి గలవారు దాన్ని పాటించకపోతే పరిహారం చెల్లించాలి. ఒక ఉపవాస దినానికి పరిహారం, ఒక పేదవానికి భోజనం పెట్టడం. కానీ ఎవరైనా సహృదయంతో ఎక్కువ పుణ్యం చేస్తే అది వారికే మేలు. అయితే మీరు ఈ విషయాన్ని పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రంజాన్ నెల. మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకత్వం. రుజుమార్గం చూపే సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కనుక ఇక నుండి రంజాన్ నెలను పొందే వ్యక్తి ఆ నెలంతా విధిగా ఉపవాసం ఉండాలి. కానీ వ్యాధిగ్రస్తులైన వారు లేదా ప్రయాణంలో ఉన్నవారు ఉపవాస దినాలను వేరే దినాల్లో పూర్తి చేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యం కలుగజేయాలని అభిలషిస్తారు. మిమ్మల్ని కష్టపెట్టాలనే తలంపు ఆయనకు లేదు.